అందరికీ నిరుద్యోగ యువతకు నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతర మన సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ కానీ, సివిల్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎస్ఐకి సంబంధించినటువంటి 350 పోస్టులు పడడం జరిగింది. నిరుద్యోగ యువత గురించి మన ఆర్మీ జవాన్ అయినటువంటి మా మిత్రుడు ఎల్విబి డిఫెన్స్ అకాడమీకి సంబంధించినటువంటి డైరెక్టర్ గారు అయినటువంటి విజయ్ గారి యొక్క సారథ్యంలో సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్లో 2వ తారీఖు రోజున నిరుద్యోగ యువతకు ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించినటువంటి ఉచిత ట్రైనింగ్ ఇవ్వాలనేటువంటి సంకల్పం తీసుకున్నటువంటి మా విజయ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చూసి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానేటువంటి దాని మీద స్పోర్ట్స్ మ్యాన్ అయినటువంటి కూన రమేష్ కుమార్ గారు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీళ్ళ కోచింగ్ ఇవ్వడానికి మా సురేష్ గారు, పీఈటీ గారు, అదేవిధంగా చందు గారు, విద్యార్థులైనటువంటి సాయి గారు, అశోక్ గారు, వీళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2వ తారీఖు రోజున మా సురేష్ సంబంధించినటువంటి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా చందు గారికి సంబంధించినటువంటి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ నంబర్తో పాటు గతంలో కూడా మన విజయ్ గారి యొక్క సారథ్యంలో 2023 సంవత్సరంలో సుమారు 50 మంది ఫిట్నెస్ సంబంధించినటువంటి దాని మీద ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్ అయితే అందులో 24 మందికి ప్రభుత్వ ఉద్యోగం రావడం అనేది ఈ యొక్క అకాడమీ యొక్క గొప్పతనం ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఎంతవరకు ఉరకాలి, ఎంతవరకు వాళ్ళకు స్ట్రెచెస్ చేపియాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లున్నది, వాళ్ళ లోపల స్ట్రెంత్ ఎట్లా చేయాలనేటువంటి దాని మీద అద్భుతమైనటువంటి ఆలోచన చేసి రూపకల్పన చేసినటువంటి విజయ్ గారి యొక్క సారథ్యంలో తెలంగాణ యువజన సంఘాల సమితి తరఫున కూడా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. వారికి కూడా సహాయ సహకారాలు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి ఈ సంస్థ ద్వారా కూడా ఎవరైతే ఫిట్నెస్ లో పాల్గొన్నారో కూడా ఎస్ఐ పోస్ట్ రావడము, అదేవిధంగా అగ్నివీర్లో కూడా సెలెక్ట్ కావడము, సిఐఎస్ఎఫ్ లో కూడా సెలెక్ట్ కావడము, ఇంకా చాలా రకాల అకాడమీలో కూడా రావడం, ఉద్యోగం రావడం అనేది ఈ యొక్క సంస్థ యొక్క గొప్పతనం ఉంది. కనుక నిరుద్యోగ యువతలు ఎక్కడెక్కడనో డబ్బులు వెచ్చించి ఇక ఖచ్చితంగా అనేటువంటి దాని మీద డబ్బులు వృధా చేసుకోకుండా ఉచితంగా మన సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ లో 2వ తారీఖు రోజున మీ పేరు నమోదు చేసుకున్న తర్వాత 3వ తారీఖు నుంచి ఉదయం 5:30 నుంచి 7:30 వరకు ఉదయం ఇస్తే దాంతో పాటు ఈవినింగ్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. దయచేసి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా వీళ్ళని సురేష్ గారిని, చందు గారిని సంప్రదించి ఈ యొక్క మీరు ఎక్కడో డబ్బులు, ఎందుకంటే నిరుద్యోగుల దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకా ట్రైనింగ్ల గురించి మధ్యలో చాలా వస్తుంటాయి అనమాట. మేము ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాము, అంటే మేము డబ్బులు తీసుకొని ట్రైనింగ్ ఇస్తాము, ఖచ్చితంగా అదైతే ఇదైతే ముచ్చట చెప్తారు, అవన్నీ కాకుండా ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. దీన్ని సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను విజయ్ గారు చేస్తున్నటువంటి మంచి సంకల్పానికి సంపూర్ణ మద్దతు ప్రకటించినటువంటి కూన రమేష్ గారికి, తెలంగాణ యువజన సంఘాల సమితి తరఫున కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ 2వ తారీఖు రోజున మీరందరూ కూడా పేరు నమోదు చేసుకోవాలనేటువంటి విషయాన్ని మరొకసారి నిరుద్యోగ యువతకు తెలంగాణ యువజన సంఘాల తరఫున, అదేవిధంగా మన విజయన అకాడమీ తరఫున కూడా నేను మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ మీరందరూ రావాలి. ఉచితంగా మీకు ఎంత కావాలంటే అంత శారీరకమైనటువంటి ఫిట్నెస్ ఇచ్చేటువంటి అవకాశం కల్పిస్తామనేటువంటి విషయాన్ని కూడా నిరుద్యోగ యువత కూడా సవినయంగా తెలియజేసుకుంటాం. జై హింద్, జై భారత్.